ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. గనులైన వారి గతించగా, ధనమున్న వారి మరణించగా, ఎన్నతగిన వారమైన మమ్మల్ని కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. మరువశపడము. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. విన్నతగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. విన్నతగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మా దరికి చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరిచి ఉన్నావు. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు
తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు గనులైన వారే గతించగా ధనమున్న వారే మరణించగా గనులైన వారే గతించగా ధనమున్న వారే మరణించగా నతగని వారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇన్నతగని వారమైన మమ్ము కనికరించావు మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు మా కంట కన్నీరు జారకుండగా ఈ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు జారకుండగా ఈ కీడు మాదరికి చేరకుండగా కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును జీవము కలిగిన శక్తి కలిగిన నామం పేరిట నాకు ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి ఈ ఉదయకాల సమయమందు ఈ రీతిగా మరొకసారి మనం అందరము కూడా కుటుంబ బలిపీఠమును ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా దేవుని యొక్క వాక్యము చుట్టూ, అదే రీతిగా ఈ గడియకు ప్రవక్త ద్వారా దేవుడు మనకు అనుగ్రహింపచేసినటువంటి అమూల్యమైనటువంటి వర్తమానము చుట్టూ మనం సమావేశమై ధ్యానించేటువంటి గొప్ప కృపను, గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహింపజేశారు. అందును బట్టి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే కలుగునుగాక. మరి నిత్యముగా ఇక వర్తమానములు మన జీవితాలకు ఎంతో దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. ప్రతి దినము ఉదయకాల సమయమందు ఇక కుటుంబ బలిపీఠం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మరి ప్రవక్త ద్వారా మనకి ఇవ్వబడినటువంటి వర్తమానాల్లో మరి ఇక 3 వాల్యూమ్స్లో కూడా మరి 3 వర్తమానాల్లో ఉన్నటువంటి కొద్ది భాగాలను ఈ రీతిగా మనం చదువుతున్నప్పుడు అవి ఎంతగానో మన జీవితాలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయమందు మనమందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మీ గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి, కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు. గడిచిన దినములు అన్నీ కూడా మమ్మల్ని యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి అన్ని వేళల అన్ని పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండి మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేసిన విధానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయం ముందు మరొకసారి మీ కృప మాకు కలుగును గాక. ప్రభువా, మేము నీ వాక్యము చుట్టూ సమావేశమై ఉన్నామయ్యా. ఈ గడియకు ప్రభా మీరు మాకు అనుగ్రహింపచేసినటువంటి వర్తమానమును మేము ధ్యానించబోతుండగా మీ కృప మాకు కలుగును గాక. ఏ అభిషేకంతో ప్రవక్తలోని మాట్లాడారో మేము చదువుతున్నప్పుడు అదే అభిషేకమును మీరు మాకు అనుగ్రహింపచేసి అట్టి బాయలుపాటును మీరు మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. నిత్యముగా మీ యొక్క ప్రతి మాటను మేము నమ్ముతుముగాక, విశ్వసించి ముందు కొనసాగే కృప మాకు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తుని మీ యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. జూలై 8వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనము నుండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించుచు ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పచ్చు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. క్రీస్తు అనబడిన యేసును నేనేమి చేతును అనేటువంటి వర్తమానం. బాప్తిస్మము ఏ మార్పు కలిగించదు అని నీవు చెప్తావు. అలా అయితే దానిని గురించి ఎందుకు వ్రాయబడినది? పౌలుకు అది ఎందుకు భేదము కలిగించినది? మిగిలిన వారందరిలో అది ఎందుకు మార్పు కలిగించినది? నీవు జీవించుచున్నావని పేరు మాత్రము కలిగి ఉన్నావు, కానీ నీవు మృతుడవే అని బైబిల్ చెప్పుచున్నది. ఎందుకనగా ఆకాశము క్రింద మరి ఒక నామము ఇవ్వబడలేదు. నీవు ఎందుకు ఆ నామములో ప్రసంగిస్తున్నావు, ఆ నామములో ప్రార్థిస్తున్నావు మరియు అన్నీ చేస్తున్నావు, కానీ నీవు సరస్సు దగ్గరికి వచ్చినప్పుడు నీవు దానిని తృణీకరిస్తున్నావు. ఒక రోజున నేను ఒక వ్యక్తితో చెప్పాను, ఏదైనా ఒకటే, ఏ భేదము లేదు అని అతడు చెప్పాడు. నేను అతడిని అడిగాను, ఒక వ్యక్తి నీ దగ్గరకు వచ్చి తాను షారోను పుష్పము, లోయలోని పద్మము, ఉదయ నక్షత్రము నామములో బాప్తిస్మం పొందానని చెప్పినట్లయితే అతడు చేసినది సరైనదే అని అంటావా? కాదు అని అతడు చెప్పాడు. నీవు అతనికి తిరిగి బాప్తిస్మం ఇస్తావా అని అడిగాను. అవును. నీవు అతనికి ఏ విధంగా బాప్తిస్మం ఇస్తావు అని అడిగాను.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇస్తానని చెప్పాడు. నేనన్నాను, సరే మంచిది, నీవు వాటిని నామము అని పిలిచినట్లయితే అతడు ఏమి చేశాడో నీవు కూడా ఖచ్చితంగా అదే చేశావు. అతడు షారోను పుష్పము, లోయలోని పద్మము, ఉదయ నక్షత్రం అని చెప్పాడు. అవి బిరుదులు మరియు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బిరుదులు. కానీ యేసు నామములో బాప్తిస్మం ఇమ్మని చెప్పాడు అని అన్నాడు. నేను చెప్పాను, అవును, ఖచ్చితంగా ఆయన చెప్పినది ఆ ఉద్దేశంలోనే. ఆయన ఈ మాటలు పలకండి అని చెప్పలేదు. నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి, నామములో. ఓ మాయ్, నేను చెప్పాను, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ బిరుదులు, తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామము. చూసారా, నేను చెప్పాను అది ఏమిటని పేతురు చెప్పాడు. మిగిలిన వారు అది ఏమిటని చెప్పారు. అది ఏమిటి? తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క నామము ప్రభు అయిన యేసు క్రీస్తు. అతడు 30,000 మంది స్థానిక ప్రజలకు తిరిగి బాప్తిస్మం ఇవ్వాల్సి ఉన్నది. చూసారా, సరే, అదే సరి అయినది. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందని ఆ ప్రజలతో పౌలు అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 5వ వచనములో ఈ విధముగా చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే వారు దానిని చేయాలని చెప్పాడు. వారు కేకలు వేయిచు దేవునిని స్తుతించుచున్నప్పటికీ, వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం పొంది ఉన్నప్పటికీ వారు తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలని వారితో చెప్పాడు. మరియు గలతీలు 1వ అధ్యాయం 8లో అతడు పరలోకము నుండి ఒక దూత దిగివచ్చి దీనికి వేరుగా బోధించినట్లయితే అతడు శాపగ్రస్తుడు అని చెప్పాడు. అవునయ్యా, కాబట్టి మనము వాక్యముతో దానిలో ప్రతి మాటతో మనం నిలబడాలి. చూసారా, చూడుము, ఎలాంటి సందేహములు కలిగి ఉండవద్దు, సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండుము. నీ మనస్సులో ఏదైనా ఒక సందేహము ఉంటే దానిని ఇప్పుడే సరి చేసుకునటం మంచిది. అప్పటి వరకు ఎదురు చూడవద్దు, బాగా ఆలస్యం అయిపోతుంది. వాల్యూమ్ 2 యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనము నుండి. జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి, క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ప్రభువు సన్నిధి నుండి పారిపోవచ్చున్న మనుష్యుడు అనేటువంటి వర్తమానం దేవుని సన్నిధిలోనికి తీసుకొని రాబడిన తర్వాత, దేవుడు వాగ్దానము చేయుటను చూసిన తర్వాత దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చవలసిన వాడై ఉన్నాడు. మరియు ఆయన వాగ్దానమును నెరవేర్చిన తర్వాత ఆ కాలం యొక్క వర్తమానం యొక్క బాధ్యతలు నెరవేర్చుటకు ప్రజలు భయపడిపోతారు. అన్ని చోట్ల దానిని మనము చూస్తున్నాం. లూథరన్ల సంగతి ఏమిటి? లూథర్ నీతీకరణముతో వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనుటకు ఎంతమంది ప్రజలు భయపడిపోయారు. వారి ఆత్మ క్రింద అటు ఇటు ఊగిపోయారు. వారు అనేక దెబ్బలు తిన్నామని చెప్పారు. కాదు, వారు పెంతెకోస్తు వారు కాదు, చాలా సంవత్సరముల క్రితం మెథడిస్టు వారు దేవుని శక్తి క్రింద ఊగి పడిపోయారు. వారి ముఖముల మీద నీళ్లు జల్లి విసన కర్రలతో విసిరారు. వారు గతించిపోయారు అనుకున్నారు. ఇప్పుడు మీరు పరిశుద్ధ దొర్లు బండల గుంపుగా ఎంచబడుచున్నారు. కానీ మీ తల్లిదండ్రులు ఆ సత్యమును నిజములను ఎదుర్కొని అంగీకరించవలసిన వారై ఉన్నారు, లేదా త్రోసివేసిన వారై ఉన్నారు. పునరుద్ధరణ వరములను పొందిన పెంతెకోస్తు వారి సంగతి ఏమిటి? పరిశుద్ధాత్మ భాషల్లో మాట్లాడు వరము మరియు ఆత్మవరములు సంఘములోనికి వచ్చినప్పుడు మెథడిస్టు వారు మిమ్మలను ఎందుకు బయటకు తన్నివేయాలనుకున్నారు? మరియు వారు ఆ విధంగా చేశారు. కానీ మీరు దానిని ఎదుర్కొనాలి. నీవు అది చేయవలసి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము సత్యమని ఎరిగినప్పుడు దాని సంగతి ఏమిటి? నీవు దానిని ఎదుర్కొనాలి.
లేక దానిని ఏమైనా చేయాలి. నీవు ఒక బాధ్యత కలిగి ఉన్నావు, అందరూ కలిగి ఉన్నారు, మరియు నీ వీటిని ఎదుర్కోవాలి. సరే, మంచిది. ఈ దినములలో మనము చూసినప్పుడు దేవుని వాక్యములోని వాగ్దానములు ఇప్పుడు నెరవేరుట చూస్తున్నాం. అప్పుడు మనము దాన్ని ఎదుర్కోవాలి, లేక దాని నుండి తొలగిపోవలసిన బాధ్యత కలిగి ఉన్నావు. నువ్వు తటస్థంగా ఉండలేవు. దాని గురించి నువ్వు ఏదో ఒకటి చేయాలి. సంఘములోనికి వచ్చి అదే వ్యక్తిగా తిరిగి వెళ్ళకూడదు. నువ్వు లోపలకు వచ్చి బయటకు వచ్చిన ప్రతిసారి నువ్వు దేవునికి సమీపంగా వస్తావు, లేక దూరంగా జరుగుతావు. ఈ కార్యముల నుండి తప్పించుకొనుట ప్రజలకు ఎంతో సులువుగా ఉన్నది. రేపు రాత్రి అధికారికముగా మనము ఈ ఆరాధనలు ప్రారంభించినప్పుడు మనం వీటిని గురించి ఆలోచించాలని నేను కోరుచున్నాను. దేనినైనా ఎదుర్కొనినప్పుడు, దేనిని గురించి అయినా ప్రశ్న లేవనెత్తబడినప్పుడు దానికి ఒక చోట జవాబు ఉండాలి. వీటిని గురించి మీరు గమనించండి. ఆమేన్. వాల్యూమ్ 3, 87వ కీర్తన 1వ వచనము నుండి. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తీయ తూరు కూషులను చూడుము, వీరు అతడు జన్మించరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గురించి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీ నీ అందే ఉన్నవని వారందరూ. నేరారోపణ అనేటువంటి వర్తమానం మీరు చూసారా? లేఖనములలో మనము ఒక యెరూషలేమును కలిగి ఉన్నాం. సంఘము కలిగి ఉన్నది, అది పరలోకములో ఉన్నది. పరలోకము యెరూషలేము, అక్కడ దేవుడు దేవుడుగా ఉన్నాడు. మరియు ఈ దినమున ఒక సిద్ధాంతము లేక ఏదో కల్పితమైన దానిలో ఆ యెరూషలేము లేదు. మెథడిస్టులు వారి కేంద్ర కార్యాలయమును యెరూషలేముగా చేయాలని, క్యాథలిక్కులు రోమును చేయాలని ఆశిస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది మన యెరూషలేము పైన ఉన్నది. అది మనందరికీ తల్లి, క్రీస్తు దేవుడు అనుగ్రహించిన గొర్రెపిల్ల. ఇప్పుడు యెరూషలేము నిలిపివేయబడినది అని అది ఎంత చక్కగా రూఢిపరచుచున్నదో చూడండి. ఇప్పుడు అది జరిగినది. ఆ గడియ వరకు అది ప్రభావము కలిగి ఉన్నది. ఆ దినము వరకు గొర్రెపిల్ల యొక్క రక్తము చాలును. కానీ ఇప్పుడు సిలువలో అది మార్చబడినది. పాత క్రమము ముగించబడినది. ఇప్పుడు నూతనమైన క్రమము వచ్చినది. గొర్రెపిల్ల బలిగా అర్పించబడినది. గొర్రెపిల్ల బలి అర్పణ గొర్రెపిల్ల ఇప్పుడు భూమి మీద ఉండెను. వారు ఆయనకు తీర్పు తీర్చారు. ఆయనకు వారు చేయవలసినదంతయు వారు చేశారు. అది నిజము. ఈ అద్భుతమైన కార్యమును చూచినందుకు దేవునికి స్తోత్రము. ఈ చివరి దినములలో పరలోకపు వెలుగును చూశాము. ఎలయనగా నేటి దినమున సంఘములు కూడా అదే విధంగా చేయుచున్నాయి. ఆ గడియ వరకు మత స్థాపక సంఘము తీర్పు తీర్చబడినది. క్రీస్తు వాక్యము బలి చేయుచున్నదని నిరూపించబడినది. దాని తర్వాత నుండి వాక్యము వచ్చి ఉన్నది. కేవలము వాక్యము మాత్రమే వచ్చి ఉన్నది. పాత పష్కా బలి పశువు గతించిపోయిన సిలువ వేయబడిన దినమున క్రీస్తు మనకు గొర్రె పిల్లగా మారాడు. ఏ దినమున మత శాఖలు దేవుని వాక్యమునకు సిలువ వేసి దేవుని వాక్యమునకు బదులుగా ఒక సిద్ధాంతమును స్వీకరించామో ఆ దినముననే వాక్యము పూర్తి అధికారంలోనికి వచ్చినది. అది ఈ మధ్యనే జరిగినది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మీ గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి, కనికరమును బట్టి మీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయం ముందు మమ్మల్ని ప్రేమించి మా కృప చూపి మీరు మాకు అనుగ్రహింపచేసిన అమూల్యమైనటువంటి వర్తమానములను బట్టి మీకు స్తోత్రములు. బాప్తిస్మమును గురించి మీరు మాతో మాట్లాడిన దేవుడవు నాయన. నిజమే ప్రభా, ఎంతో మంది నాయన బాప్తిస్మం యొక్క విలువ ఎరగక, దాని యొక్క ప్రభు ప్రాముఖ్యతను ఎరగక ఉన్నారు తండ్రి. అనేకులు ప్రభా బాప్తిస్మం అక్కరలేదనుకుంటున్నారు. ఓ ప్రభా, ఏ నామములో పొందినా పర్వాలేదనుకుంటున్నారు.
కానీ నిత్యముగా ఎంతో స్పష్టముగా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడిన దేవుడవు నాయన. ఇదిగో నాయన నిజమే ప్రభువా, ప్రవక్త నాయన ఆయన కలిసిన సహోదరులతో మాట్లాడినప్పుడు నిజంగా ఎంతో తేటపరిచాడు ప్రభా. ఓ నాయన ప్రభువానికి స్తోత్రములు. అపోస్తల కార్యములో 19వ అధ్యాయం 5వ వచనములో పౌలు తండ్రి యోహాను బాప్తిసం పొందిన వారికి తిరిగి మరలా బాప్తిసం ఇచ్చాడు. బాప్తిస్మమునకు ప్రాముఖ్యత లేకపోతే, దానివల్ల రక్షణ లేకపోతే పౌలు మరలా రెండవసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. మేము మీకు ప్రకటించిన సువార్తగాక వేరొకటి పరలోకము నుండి దూత వచ్చి బోధించిన అతను శాపగ్రస్తుడని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో పౌలు చెప్పారు. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. నిత్యముగా బాప్తిస్మ యొక్క ప్రాముఖ్యతను, దాని యొక్క ప్రాధాన్యతను ప్రభా అనేకులు గుర్తించుదురుగాక నీ కృప దయచేయండి. నిజమైన బాప్తిస్మము, సరైన బాప్తిస్మము, సత్యమైన బాప్తిస్మము నాయన, అది యేసుక్రీస్తు నామమున బాప్తిస్మని నాయన నిత్యముగా ఎప్పుడైతే మేము ఆ నామంలో బాప్తిస్మం పొందుకుంటామో అప్పుడు మేము పరిశుద్ధాత్మను మేము పొందుకుంటామని ఎరిగి ప్రతి బిడ్డ యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుకున్నట్లుగా మీ కృప దయచేయండి నాయన. సత్యమైన బాప్తిస్మం మేము పొందుటకు ఎంత మాత్రం ప్రభా బిడ్డలు నిరాకరించకుండా ప్రభా త్వరగానే వారి నిర్ణయం తీసుకుందరుగాక. వారికి జీవితంలో ప్రభా ఎంత మాత్రం కూడా ప్రభా ఆలస్యము చేయకుందరుగాక. మీ కృప కలుగునుగాక. నిజముగా మా గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా నాయన క్యాథలికులైతే ప్రభా నాయన నిత్యముగా ప్రభా రోమును వారికి ప్రధాన కార్యాలయంగా చేయాలనుకుంటున్నారు. మెథడిస్టులు అయితే యెరూషలేమును వారికి ప్రధాన కార్యాలయంగా చేయాలనుకుంటున్నారు. కానీ నిజముగా ప్రభా నిజమైన యెరూషలేము నాయన అది పైనున్నది నాయన. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. దేవాతి దేవుడవైన దేవుడవు నాయన, పరలోకమందున్న దేవుడవు నాయన. ప్రభు ఆ యొక్క యెరూషలేము ప్రభా మీ పట్టణమైనది నాయన. నాయన నిత్యముగా మమ్మల్ని ప్రేమించి వాళ్ళ కృప చూపి నాయన నిత్యముగా మా కొరకు దిగి వచ్చి ఈ దినమందు మాతోనూ మాలోనూ ఉన్న దేవుడవి. మీ కృప మా కలుగును గాక. మమ్మల్ని మేము పరిపూర్ణంగా మీకు అప్పగించుకొని ఈ గడికి ఇవ్వబడినటువంటి వర్తమానం ప్రభా ప్రభువానికి స్తోత్రములు మేము చెవియొక్కి దాని ప్రకారం నడుస్తూ సత్యముల ముందు కొనసాగే కృప మాకు దయచేయమని ఈ ఉదయకాల దీవెనలతో నిత్యముగా మీరే మమ్మల్ని నింపమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరినీ దీవించును గాక.